ఉప ఎన్నికలు అంటే ఒక 11 స్థానాలకి. ఇప్పుడు ఆ చర్చ ఆంధ్రప్రదేశ్లో ఒక సీరియస్ పొలిటికల్ ఇష్యూగా మారింది. ఎందుకు 11 స్థానాలకి ఉప ఎన్నికలు వస్తాయి అనే దాని మీద ఒక ఆసక్తికరమైన చర్చ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి కావచ్చు, లేకపోతే అసెంబ్లీ నియమావళి నిబంధనల ప్రకారం కావచ్చు. కారణం ఏదైనా జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకో 10 మంది, మొత్తం 11 మంది పైన అనర్హత వేటు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎలా? ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి వెళ్ళను అని మొండికేసుకొని కూర్చుని, ఏదో స్కూల్ పిల్లాడు అలిగినట్టుగా అలిగి కూర్చొని అసెంబ్లీకి వెళ్ళడం లేదు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఆయన చెప్తున్న కారణం అది అంతే. కానీ అసెంబ్లీకి వెళ్ళకపోవడం కారణం ఫేస్ చేయలేక, అసెంబ్లీని ఎదుర్కోలేక, అధికార పక్షాన్ని ఎదుర్కోలేక, అక్కడున్న కొంతమంది ఎమ్మెల్యేల ముఖం చూడలేక, అసెంబ్లీలో ప్రజల సమస్యలను లేవనెత్తే నైతికత తనకు లేదని తెలుసు కనుక దాన్ని మరుగునపరిచి నాకు ప్రతిపక్ష నేత హోదా లేదు అని కుంటి సాకులు. ప్రతిపక్ష నేత హోదా ఎవరిస్తారు? స్పీకర్ ఇస్తారు, చంద్రబాబు ఇస్తారా? ప్రజలు ఇస్తారు. ప్రజలు మీకు ఆ నంబర్ ఇస్తే అసెంబ్లీ దీని ప్రకారం ఆటోమేటిక్గా స్పీకర్ గారు అనౌన్స్ చేస్తారు, మీకు ఆ హోదా దక్కుతుంది. దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ అన్నీ ఉంటాయి. ప్రజలే తీసి నేలకేసి కొట్టినాక నువ్వు నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు అని అంటే ఎవరిస్తారు? అది ఒక సాకుగా చూపించి అసెంబ్లీకి వెళ్ళడానికి ధైర్యం లేక మొహం చెల్లక మొహం చాటేస్తున్న పరిస్థితి. సరే, అది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్, వరుసగా 60 అసెంబ్లీ పని దినాలకు హాజరవ్వకపోతే ఆ సభ్యుడు అనర్హుడు అవుతాడు అనేది అసెంబ్లీ నియమం. ఆ ప్రకారం ఇప్పుడు శీతాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న శీతాకాల సమావేశాలకు తప్పకుండా జగన్ అండ్ కో ఆయన సహచరులు తప్పకుండా హాజరు కావాల్సిందే. ఏదో సుమారుగా 10 రోజులు జరుగుతాయి అంటున్నారు ఈసారి సమావేశాలు. 10 రోజులు జరుగుతాయా, 3 రోజులు జరుగుతాయా తర్వాత విషయం. కానీ ఎన్ని రోజులు జరిగినా ఈ సమావేశాలకు తప్పనిసరిగా రావాల్సిందే. వచ్చి హాజరు పడితే మళ్ళీ ఆ తర్వాత 60 రోజులకి మీకు అవకాశం ఉంటుంది అని ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు మరొకసారి, ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు ఆయన, మళ్ళీ ఒకసారి చెప్పాడు. సలహా కూడా ఇచ్చాడు. వయసులో పెద్దవాడిగా చెప్తున్నాను, సీనియర్ లెజిస్లేచర్గా చెప్తున్నాను, రండి అసెంబ్లీకి రండి, ఎందుకు మీరు సభ్యత్వాలు కోల్పోతారని ఆయన సలహా కూడా ఇచ్చారు. మరి సభ్యత్వాలు అనర్హులై సభ్యత్వాలు పోగొట్టుకుంటారా, లేకపోతే సభకు హాజరవుతారా అనేది ఒక పాయింట్. సభ్యత్వాలు కోల్పోతే ఉప ఎన్నికలు తప్పనిసరిగా వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే వైనాట్ పులివెందుల అని టీడీపీ తొడగొడుతోంది. మొన్ననే అక్కడ బీటెక్ రవి తన భార్యని జడ్పీటీసీగా గెలిపించుకున్నారు. అవసరమైతే రాజీనామా చేసి నా భార్యతోనే పోటీ చేపిస్తా ఎమ్మెల్యేగా ఉప ఎన్నికనని సవాల్ చేస్తున్నాడు ఆయన. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. సిద్ధమా, అసెంబ్లీ సమావేశాలకి రావడానికి సిద్ధమా, చర్చించడానికి సిద్ధమా అని చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. ఇవాళ రఘురామరాజు. ఇవన్నీ చూస్తూ ఉంటే, ఈ సవాళ్ళు, ఈ ప్రకటనలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ఉపద్రవం జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని వెంటాడుతున్నట్టు కనపడుతోంది.
అయితే ఇక్కడ ఒక అవకాశం ఉంది. సభలోకి రాకుండానే, సమావేశంలో కూర్చోకుండానే బయట నుంచే సంతకాలు పెట్టి వెళ్ళిపోయే ఒక ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకి లోపలికి ఎంట్రీ ఉంటుంది అసెంబ్లీ ప్రాంగణంలోకి. వాళ్ళు వచ్చి వాళ్ళ శాసనసభ పక్ష కార్యాలయంలో కూర్చుంటారు. అక్కడికి సెక్రటరీ దగ్గర నుంచి అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకుని దాంట్లో సంతకాలు పెట్టేసి కామ్గా ఒక టీ సమోసా తినేసి వెళ్ళిపోతారు. ఇంకంతే. కానీ నియమావళి ప్రకారం వాళ్ళు సమావేశంలో పాల్గొనాలి. స్పీకర్ గారు కూర్చున్నప్పుడు హౌస్లో ఉండాలి ఒక రోజైనా. వీళ్ళు అలా చేయట్లా, బయట నుంచి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రతి నెల వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలన్నీ డ్రా చేసుకుంటున్నారు. పైకి మాత్రం మేము వెళ్ళాం అంటారు. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు, ఉప ఎన్నికల అవకాశం ఎంతవరకు ఉంది?